హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా ఎట్ ద రేట్ ఆఫ్ టేస్టీ ట్రీట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కాకరకాయ వెల్లుల్లి కారంతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ముందుగా కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు పావు కేజీ, ఉల్లిపాయలు 2 పెద్దవి, కారం 3 టీ స్పూన్లు, కరివేపాకు కొంచెం, వెల్లుల్లిపాయలు 1 ఫుల్ ఈ విధంగా దంచి పెట్టుకోవాలి. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? కాకరకాయలుని శుభ్రంగా కడిగి ఒక కళాయిలో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 స్పూన్స్ పెరుగుని పలుచగా మజ్జిగలాగా చేసుకొని ఆ మజ్జిగని ఈ కాకరకాయల్లో వేసుకోవాలి. అందులోనే కొంచెం చింతపండు వేసుకోవాలి. నేనైతే చింతపండు వేరే కర్రీలో యూజ్ చేసిన ఆ కొంచెం చింతపండుని ఇందులో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందులో ఏమంత పులుపు ఉండదు. మీరు కావాలంటే ఒక చిన్న చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పులుపుగా ఉన్న చింతపండు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసి సాల్ట్ని, పసుపుని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం చేసే ఈ ప్రాసెస్ అంతా కూడా కాకరకాయలో ఉన్న చేదంతటిని తీసేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతటిని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికిపోయి నీరంతా కూడా ఇంకిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని బాగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మనం పిండుకోవడం వల్ల అందులో ఏమైనా వాటర్ కంటెంట్ ఉంటే అంతా బయటకు వచ్చేస్తుంది. బాగా మనం స్క్వీజ్ చేసి వాటర్ అంతటిని బయటకు తీసేయాలి. ఈ విధంగా అన్ని కాకరకాయలని చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ హాఫ్ కింద మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మధ్యలో ఘాటును పెట్టుకొని హాఫ్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నిటిని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వస్తాయి ఫ్రెండ్స్. ఒకవైపు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత జాగ్రత్తగా మనం గరిటెతో తిప్పుకుంటూ ఇంకో పక్క కూడా ఫ్రై అయ్యేలాగా మనం చేసుకోవాలి. అదేవిధంగా కాకరకాయ అంతా కూడా ఫ్రై అయ్యేలాగా జాగ్రత్తగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయడం వల్ల లోపలంతటికీ ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. అదే మనం హైలో పెట్టామంటే పైనంత కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల అసలు కుక్ అవ్వదు. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే దీనికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏదైనా సాంబార్ చేసుకున్నప్పుడు కానీ, రసం పెట్టుకున్నప్పుడు కానీ, లేదంటే ఏమైనా పులుసుల కూరలు చేసుకున్నప్పుడు కానీ ఈ ఫ్రైని మనం నంచుకొని తింటే చాలా బాగుంటుంది. సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. అదేవిధంగా డైరెక్ట్గా కలుపుకొని కూడా తింటే చాలా బాగుంటుంది. బాగా వేడి చేస్తుంది. కాకపోతే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. బయట పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఈ కలర్లో బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని మనం ఆయిల్ నుంచి డ్రైన్ చేసుకొని బయటకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్, ఒక దాన్ని మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల కొంచెం వాటర్ లాంటి సబ్స్టెన్స్ లేకపోతే ఏమైనా కుక్ అవ్వకపోతే కొంచెం నురుగులాగా వస్తుంది అన్నమాట. అప్పుడు మనం దాన్ని అలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఏవేవైతే ఫ్రై అయిపోయాయో వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అన్నిటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆనియన్స్కి పట్టేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 3 టీ స్పూన్స్ కారంని యాడ్ చేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయలను కూడా యాడ్ చేసుకోవాలి.
అంతటిని కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఫుల్ వెల్లుల్లిపాయలను దంచి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్ చూసుకొని ఒకలమ్మ సాల్ట్ కావాలి అని అంటే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు అంతటినీ ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే మంచి స్పైసీ కాకరకాయ కారం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.